నిజామాబాద్ జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ 2025 నాటికి సీఎంసీ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని, పారిశ్రామికంగా వైద్యపరంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయమై అధ్యయనం జరుగుతుందని, ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారన్న హరీష్ రావు మాట తప్పారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీకి ఇచ్చిన సొమ్మెంత, కాంగ్రెస్ ఇచ్చిన సొమ్మెంతో హరీష్ చెప్పాలన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. 9 నెలల్లో 18,000 కోట్లు రుణమాఫీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇక రుణమాఫీ చర్చకు మేము సిద్ధమే, హరీష్ రావు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రవి రవి రవిచరణ్ జిల్లా ప్రతినిధులు అని చెప్పారు. టాపర్స్ ఓకేనా? రండి అవసరం లేదు చేతు ఫోటో దిగాల. హైదరాబాద్లో కొనసాగుతుంది, నిజామాబాద్ కూడా వస్తుంది. రావాలని నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేసిందే నేను. హైదరాబాద్ విషయంలో చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హైడ్రా అనేది ఒక గొప్ప యజ్ఞంగా తీసుకొచ్చినాను. నేను ముఖ్యమంత్రి గారు నా బాధ్యత రోజు అడిగిన, అసలు ఎవరిచ్చారు ఈ మహత్వమైనటువంటి ఒక ఐడియా, ఇది మీ సొంత ఐడియానా, ఎవరైనా ఇచ్చినారా, చాలా గొప్ప ఐడియా అని చెప్పాను. అదే చెప్తాను. నిజాము నాడు మనకి హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే, హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. అందమైనటువంటి చిన్న చిన్న గుట్టలు, విశాలమైనటువంటి చెరువులు, దాదాపు 2,500 చెరువులు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఉండేవి, చిన్న చిత్కర చెరువులు. ఇలా టీఆర్ఎస్ అంటే మా గత ప్రభుత్వంలో కొంత ఆక్రమణ గురైతే అయిండొచ్చు, ప్రతి పాటలో దొంగలు ఉంటారు. బట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాజాప్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వాళ్ళ అనుయులు దాదాపు 1,500 చెరువుల మీద కన్నేసి కబలించేశారు. నేను హైదరాబాద్లో నార్సింగి ప్రాంతాల్లో ఉంటాను. వాన పడితే, మంచి వాన పడితే ఇళ్లలోకి నీరు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి నీరు? ఆనాడు ఎందుకు రాలే? ఆనాడు మూసి నీట్గా బారేది, ఎక్కడ అడ్డంకులు లేకుండా. చెరువులకు నీళ్లు పోయాయి, పడగానే చెరువులకు నీళ్లు పోయాయి. చెరువులను కుదించిపోయిన నీరు ఎండిపోతుంది, ఏదో కొద్ది పోవాలి కదా, ఇళ్లకు వస్తున్నాయి. సో ఇవాళ హైడ్రా ప్లస్ మూసీ నది ప్రక్షాళన రెండు కూడా సహజంగా కొద్ది పద్ధతి ప్రకారం జరగకుంటే, మనం వాయనాడు చూసాం. వాయనాడులో ఎటువంటి పరిస్థితి అయిందో చూసాం. ప్రకృతిని మనం పూజిస్తే కరుణిస్తుంది. ఒక్కొక్కసారి ప్రకృతి విషమిస్తే ఏమవుతుంది? వాయనాడులో పరిస్థితి ఏంటంటే 2 నెలలు 3 నెలల్లో పడాల్సినంత వర్షపాతం ఒక గంటలో పడింది. కుండపోత వర్షం అంటాం చూడండి. హైదరాబాద్ అలాంటి కుండపోత వర్షం ఒక్కటి పడితే 1908లో హైదరాబాద్లో ఒక భారీ వర్షం, అంటే గొప్ప వర్షం పడితే ఆనాడు హైదరాబాద్ జనాభా 72,000, అందులో 18,000 మంది కొట్టుకుపోయినారు. 18,000 అంటే 20% జనాభా కొట్టుకుపోయినారు. సో ఇవాళ మూసీ నదిలో మధ్యనెల్లి కట్టడాలు కట్టుకున్నారు, నీళ్లు ప్రవహించే ప్రదేశంలో కట్టడాలు కట్టుకున్నారు. హైడ్రా చెరువులను కబ్లింగ్ చేసింది. సో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. హైడ్రా ఎక్కడి దాకా సాగుద్ది, కొందరికే పరిమితం అని. దానికి మన భేదం లేదు. పల్లం రాజు గారు వాళ్ళ తాత కేంద్ర మంత్రి, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి, ఆయన కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీలో. ఆయన కట్టడాలే కూల్చేసింది ప్రభుత్వం. సో ఎవరు కూడా ఉపేక్షించడం ఉండదు. హైదరాబాద్ నుంచి డెఫినెట్గా నిజామాబాద్ కూడా వస్తుంది. నేను కలెక్టర్ గారికి, కమిషనర్కి ఆదేశాలు ఇచ్చాను. నేను మా తమ్ముడు ఉన్నా, మా సొంత అన్న ఉన్నా ఉపేక్షించేది లేదు. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఆక్రమించబడితే అక్కడ తొలగించాల్సిందే. దాంట్లో ఇలా మా కౌన్సిలర్ ఉండొచ్చు, కార్పొరేటర్ ఉండొచ్చు, మా చుట్టాలు ఉండొచ్చు, ఎవ్వరు ఉపేక్షించలేదు. ప్రభుత్వ భూమి యథావిధిగా ప్రభుత్వానికి రావాలి. ఇది ప్రజల అవసరం. మనది అయిపోయింది, 50+ వచ్చాం. వచ్చే పిల్లలకి తరాలకి ఏంటి మనం చెప్పే జవాబు? సో హైడ్రా కానీ మూసీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వం
ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్ళాలంటుంది. మాకు చాలా ఒత్తిడి ఉన్నదాన్ని అయినా ఎక్కడ కూడా తలొకేది లేదు. యథావిధిగా నిష్పక్షపాతంగా నిజాయితీగా హైడ్రా మూసి ప్రక్షాళన జరుగుతుంది. కొండా సురేఖ గారు అంటే కొండా సురేఖ మాట్లాడిందే బయటకు వచ్చింది. ప్రజలందరూ కూడా కొండా సురేఖ తప్పు మాట్లాడగానే బయటకు పోయింది. ఎస్, ఆవిడ మాట్లాడిన దాంట్లో కొంత తప్పులు దొరికినాయి కాబట్టి నేను అదే రాత్రి ఆవిడని కోరడం జరిగింది. ఇమీడియట్గా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని. ఆ అర్ధరాత్రి ఆవిడ ఎక్స్లో ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ పత్రికా ముఖం కూడా ఆవిడ వర్డ్స్ని వెనక్కి తీసుకున్నారు. నేను కూడా ఒక అప్పీల్ చేశాను పత్రిక మన సినీ రంగానికి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో కొండా సురేఖ గారు కోపం అంతా కూడా కేటీఆర్ మీద. ఇక్కడ అసలు ఫస్ట్ ఈ అంశానికి తెరదీసింది కేటీఆర్ గారు. వారి చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్లు దుబాయ్ కేంద్రంగా కొండా సురేఖ మీద ఒక తప్పుడు ఆడియో మీ అందరూ కూడా గ్రహించుకోవాలి. రఘునందన్ రావు గారు ఎంపీ అక్కడ, ఆవిడ పాపం మంత్రి గారు కాబట్టి ఒక 100 కోట్లు దండేస్తే వాళ్ళని ఇద్దరిని ఏ విధంగా చిత్రీకరించినారో సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా వివరించినారు. తర్వాత కొన్ని ఆడియోలు రిలీజ్ చేసినారు. ఆడ ఆ కోపంలో పాపం మాట్లాడింది. బట్ ఏది మాట్లాడినా ఒకరు పేరు తీసుకొని మాట్లాడడం అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఎవరి మీద అయినా కానీ సద్విమర్శ చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మేము దాన్ని సమ్మతించాం. కాబట్టే కొండా సురేఖ్ గారికి సూచించడం జరిగింది. ఆవిడ ఇమ్మీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ అంశాన్ని ఇంతటితో ముగించాలనే మాట కూడా చెప్పడం జరిగింది.